యేసు గురించి కేవలం క్రైస్తవులు మాత్రమే రాయలేదు. చూడండి, టాసిటస్ అనే ఒక రోమన్ చరిత్రకారుడు ఆయనేమన్నాడంటే, పాంటియస్ పిలాతు యేసుకు మరణశిక్ష విధించాడని క్లియర్గా రాశాడు. అలాగే ఫ్లేవియస్ జోసఫస్ అనే యూదు పండితుడు కూడా యేసును ఒక జ్ఞానిగా, అద్భుతాలు చేసే వ్యక్తిగా వర్ణించాడు. సెల్సస్ అనే ఒక గ్రీకు తత్వవేత్త ఉన్నాడు. ఆయన యేసు చేసిన అద్భుతాలు అబద్ధం అనలేకపోయాడు. అందుకే వాటిని ఏదో మాయ, మంత్రవిద్య అని కొట్టిపారేశాడు. అంటే దాని అర్థమేంటి? యేసు అనే వ్యక్తి ఉన్నాడని, అద్భుతాలు చేశాడని ఆయన కూడా ఒప్పుకున్నట్టే కదా. చివరిగా ఇంకో విచిత్రమైన విషయమేంటంటే, ఆ రోజుల్లో యేసు ఎంత ఫేమస్ అయ్యారంటే జనాలు ఆయన్ని ఎగతాళి కూడా చేశారు. దీనికి సాక్ష్యంగా ఒక పాత గ్రాఫెటో దొరికింది. అందులో గాడిద తలతో ఉన్న ఒక వ్యక్తిని సిలువ వేసినట్టుగా గీశారు. అంటే యేసును, ఆయన సిలువ మరణాన్ని ఎగతాళి చేస్తున్నారన్నమాట. దీనివల్ల మనకేం తెలుస్తోంది? అసలు ఉనికిలోనే లేని వ్యక్తిని ఎవరూ ఎగతాళి చేయరు కదా. సో చరిత్రకారులు, విమర్శకులు, చివరికి ఆ ఎగతాళి చేసే చిత్రాలు కూడా అన్నీ కలిసి ఒక్కటే విషయాన్ని బలంగా చెప్తున్నాయి. యేసు కేవలం ఒక కథ కాదు, ఆయనొక నిజమైన చారిత్రక వ్యక్తి.